హెరాల్డ్ కేసు మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ పత్రికకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను దోచుకోవడానికి కుట్ర జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందువల్లే తమ నాయకులపై తప్పుడు కేసులతోనైనా నోరు నొక్కేయాలని చూస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనకు దిగారు. మరోవైపు హెరాల్డ్ కేసు కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ట అంటుంది బీజేపీ. ఇంతకీ ఏంటా నేషనల్ హెరాల్డ్ కేసు? వాట్స్ దిస్ బర్నింగ్ టాపిక్? కంచే చేను మేసేందుకు ప్రయత్నించిందా? రక్షించాల్సిన నాయకులే సొంత ఆస్తులను దిగమింగేందుకు ప్రయత్నం చేశారా? కోట్లాది రూపాయల ఆస్తులను కారు చౌకగా కాజేయాలని ఎందుకు ప్రయత్నించారు? ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉంది? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారితో పాటు యంగ్ ఇండియా, డాటెక్స్ మర్కండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని ఛార్జిషీట్లో నిందితులుగా చేర్చింది. నేషనల్ హెరాల్డ్ షేర్లు కారు చౌకగా బదలాయించుకుని కోట్ల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని దానిలో పేర్కొంది. 988 కోట్ల రూపాయల మేర అక్రమ నగదు చెల్లామణికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాల్ని ఛార్జిషీట్ రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. సోనియాను మొదటి నిందితురాలు A1గా, రాహుల్ A2గా దీనిలో పేర్కొన్నారు. న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన 2000 కోట్ల విలువైన నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని దోచుకోవడానికి కుట్ర జరిగిందని, ప్రస్తుతం వాటి విలువ 5000 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్లను ఈడీ ఇప్పటికే విచారించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జిషీట్ దాఖలు చేయటం ఇదే తొలిసారి. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగటం కూడా ఇదే ప్రథమమని చెప్తున్నారు. హర్యానా స్థిరాస్తి ఒప్పందంతో ముడిపడిన మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, ఆమె భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన రోజే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. 3 రోజుల క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తు క్రమంలో జప్తు చేసిన 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోల్లోని ఆస్తులపై ఈ మేరకు నోటీసులను అతికించింది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని అందులో పేర్కొంది. పీఎంఎల్ఏ చట్టం కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంతకీ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల తాలూకు వివాదమేంటి? ఇది కేసుల దాకా ఎందుకు వెళ్ళింది? ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. మన దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. 1938లో అప్పటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న నెహ్రూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు ఈ పత్రిక స్థాపించారు. కోటంరాజు రామారావు తొలి సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ AJL సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహించసాగింది. ఇందులో నెహ్రూ సహా 5000 మంది స్వాతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ఈ పత్రిక కొనసాగింది. దీనికి అనుబంధంగా హిందీలో నవజీవన్, ఉర్దూలో క్వామీ ఆవాజ్ వెలువడేది. నేషనల్ హెరాల్డ్ అనేక ఒడిదుడుకులతో మధ్యలో కొన్నిసార్లు మూతపడ్డ తిరిగి ప్రారంభించారు. 2008లో మరోసారి మూతపడింది. 2009లో వరుసగా రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏడాది తర్వాత 2010లో AJL స్థానంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ YIL పేరుతో మరో సంస్థను ప్రారంభించారు. ఇందులో కూడా మోతీలాల్ ఓరా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ ఉన్నారు. 2008లో నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడే నాటికి 90.25 కోట్ల మేర కాంగ్రెస్ పార్టీకి ఆ సంస్థ బకాయి పడింది. ఇది వడ్డీ లేని రుణం. 2010 నాటికి AJL 1057 మంది షేర్ హోల్డర్లను కలిగి ఉంది. అయితే తనకు బకాయి పడిన AJLని కాంగ్రెస్ పార్టీ 2011లో యంగ్ ఇండియన్ లిమిటెడ్కు అప్పగించింది. దీనికి గాను కాంగ్రెస్ పార్టీకి 50 లక్షలను చెల్లించిన YIL నేషనల్ హెరాల్డ్ హక్కులను సొంతం చేసుకుంది. 2016లో AJL 3 భాషల్లో పత్రికల్ని పునఃప్రారంభించింది. నేషనల్ హెరాల్డ్, AJL అప్పులు, ఆస్తులన్నీ యంగ్ ఇండియా లిమిటెడ్కు దాఖలు పడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తీసుకుంది.
నేషనల్ హెరాల్డ్ విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, సోనియా, రాహుల్ గాంధీ తదితరులకు దీనిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ రాజకీయ నాయకుడు, న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి 2012లో ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు ఇలా ఉన్నాయి. రాహుల్ గాంధీ డైరెక్టర్గా ఉన్న YIL మూలధన పెట్టుబడి 5 లక్షలు మాత్రమే. కోల్కతాకు చెందిన డొల్ల సంస్థ డొటెక్స్ మర్చెంటైజ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి రుణం తీసుకుని అందులోంచి 50 లక్షలను కాంగ్రెస్కు చెల్లించి నేషనల్ హెరాల్డ్పై హక్కులు పొందింది. ఏజేఎల్కు చెందిన మూతపడిన మీడియా సంస్థలను, వాటికి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను YIL మోసపూరితంగా స్వాధీనం చేసుకుంది. అయితే నేషనల్ హెరాల్డ్ నుంచి రావాల్సిన బకాయి 90.25 కోట్లకు గాను YIL నుంచి 50 లక్షలు మాత్రమే తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మిగతా రుణ మొత్తం 89.75 కోట్లను చెల్లించాల్సిన అవసరం లేకుండా మాఫీ చేసింది. ఏజీఎల్లో మిగిలిన వాటాదారులు శాంతిభూషణ్, మార్కండేయ కట్టు తదితరుల అనుమతులు లేకుండానే ఆ సంస్థకు చెందిన 100 కోట్ల ఆస్తులు సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన YILకు మళ్లాయి. నేషనల్ హెరాల్డ్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 90.25 కోట్ల అప్పు కూడా అక్రమమే అని సుబ్రహ్మణ్య స్వామి వాదన. మరోవైపు ఏజేఎల్కు 90.25 కోట్లను వడ్డీ లేని రుణంగా ఇచ్చినందున ఇది సక్రమమేనని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంది. ఏజీఎల్ తమ అనుబంధ సంస్థేనని, మూతపడిన సంస్థను, దానికి చెందిన పత్రికల్ని పునరుద్ధరించడం పార్టీ బాధ్యతగా పేర్కొంది. యంగ్ ఇండియన్ లిమిటెడ్ దాతృ సంస్థ మాత్రమేనని, లాభార్జన ఉద్దేశం లేదని చెప్తోంది. తమ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ల పేర్లను ఛార్జిషీట్లో చేర్చడం ముమ్మాటికి ప్రతీకారమేనని కాంగ్రెస్ మండిపడుతోంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం చట్టబద్ధమైన పాలన ముసుగులో ప్రభుత్వం చేసే నేరంగా ఆరోపించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతర నేతలపై ఛార్జిషీట్ దాఖలు చేయటం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతీకార రాజకీయాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విపక్ష నేతలపై అవినీతి బురద జల్లి అరెస్టు చేయించే ప్రతీకార రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతోందని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ఎలాంటి డబ్బు, ఆస్తుల బదలాయింపు జరగకుండా మనీ లాండరింగ్ విచారణ చేపట్టడం విడ్డూరంగా ఉందని పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి అన్నారు. ఈ అంశంపై మౌనంగా ఉండబోమని హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు నిరసన చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ వ్యవహారంపై అధికార బీజేపీ ఘాటుగా స్పందించింది. చారిత్రక నేపథ్యం గల నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కాంగ్రెస్ అగ్రనేతలు తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ ప్రభుత్వ ఆస్తుల్ని దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్కు ఇచ్చే హక్కు లేదని భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఢిల్లీ, ముంబై, లక్నో, భోపాల్, పాట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజా ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఏజేఎల్కు సంబంధించిన 99% షేర్లను కేవలం 50 లక్షలకు బదలాయించుకుని 2,000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుందని ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయించటానికి సోనియా గాంధీ, రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకోవటానికి ఇది కాంగ్రెస్ పాలన కాదని, ప్రధాని నరేంద్ర మోడీ నడిపిస్తున్న దేశమని అన్నారు. ఇక్కడ రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్నవారు తమను తాము బాధితులుగా చూపించుకునే ప్రయత్నం చేశారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనవాలా విమర్శించారు. కోర్టు ఆదేశాల మేరకే విచారణ మొదలైందని, దానిని ప్రతీకార చర్య అంటారా అని ప్రశ్నించారు.